నువ్వు అది తీసేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చి నువ్వు వాళ్ళిద్దరు కాపురంలో నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు అసలు ఇంకోటి DNA టెస్ట్ అని కూడా నువ్వు మాట్లాడావు. DNA టెస్ట్ ఎవరు మాట్లాడతారు? ఒక భార్య భర్త లేకపోతే ఇద్దరు ఒక ఆడ మగ వ్యక్తులు కలిసి కాపురం చేసినప్పుడు వాళ్ళ పుట్టిన పిల్లల మీద నమ్మకం లేనప్పుడు DNA టెస్ట్ నేను మాట్లాడచ్చు అన్న. నువ్వు ఎవరు ఇక్కడ వేరే అమ్మాయిని DNA టెస్ట్ అని మాట్లాడ్డారు? మీరు ఇంకొక మాట అన్నారు, పిల్లలు నా పిల్లలు కదండి, నాకు పిల్లల్ని నేను పోషించే హక్కు ఉంది కానీ నేను వాళ్ళని తీసుకునే హక్కు లేదా? 110% మీకు లేదు లేదు లేదు. మీ సక్రమైన పెళ్లి కానప్పుడు మీరు తండ్రి అని మీరు అనుకోవచ్చు, తండ్రే, కానీ మీకు బాధ్యతలు ఉంటాయి కానీ హక్కులు ఉండవు. ఫస్ట్ భార్య ఉండగానే రెండో పెళ్లి చేసుకోవడం నాకు తెలీదు అని అన్నారు కదా, అలాగే మీకు తెలియపరచడానికి మీకు పిల్లల్ని పోషించే బాధ్యత మాత్రమే ఉంటుంది. కానీ ఆ పిల్లలను నా దగ్గరికి రా, నా దగ్గరికి ఉండు అనే హక్కు మాత్రం మీకు ఉండదు. అదే సక్రమంగా పెళ్లి చేసుకున్న దానికి రెండో పెళ్లికి ఉన్న తేడా. ఒక స్త్రీ ఇద్దరు పిల్లల్ని కన్నది నా భర్త ద్వారా అని మీరు ఇప్పుడు మీ కోపంగా అన్నా కూడా అక్కడ ఎట్లా బతుకుతోంది ఏంటి అనే ఒక కించిత్ జాలి కనుక మీ దగ్గర ఉండింటే 3 సంవత్సరాలు ఎటు మీరు చూడకుండా వదిలేయడం మాత్రం జరిగేది కాదు. సరే, ఇక్కడ ఇంకోటి ఏంటంటే మరి వీళ్ళిద్దరి బంధం ఏంటి అని అంటే అధికారాలు లేని బంధం సార్. ఇది అధికారం ఉండదు. నువ్వు అదే నీ భర్త 3 సంవత్సరాలు నీ దగ్గర లేకపోతే నా భర్త నా దగ్గర రావాలి అనే అధికారము నీకు లేదమ్మా. ఎందుకంటే నువ్వు రెండో భార్య కనుక. మనం ఎప్పుడు కూడా ఇక్కడ రెండో పెళ్ళిని ఎంకరేజ్ చేయలేము కనుక ఆవిడ మీరు రమ్మని చెప్పే అధికారము లేదు, పిల్లలని నా దగ్గర ఉంచు అని చెప్పే అధికారం అంతకంటే లేనే లేదు. దత్తత విషయం ఎవరైతే పెద్దవాళ్ళు మాట్లాడారో అది చాలా ఘోరాతిఘోరమైనది. దత్తత ఎవరికి ఇస్తారమ్మా? తల్లిదండ్రులు లేని పిల్లలకి. నీ కళ్ళ ముందే తల్లిదండ్రి ఎవరున్నారో తెలుసు. నీ స్వార్థం కోసం నీ మొగుడు నమ్మేసుకున్నావు. పిల్లలని కూడా ఆ తల్లి దగ్గర నుంచి దూరం చేస్తావా? తల్లిదండ్రులు ఉండగా కూడా దత్తత అనేది అంటే ఒకవేళ పిల్లలు పుట్టకపోతే, ఒకవేళ డైవర్సీలు అయితే ఇలాంటి బోల్డ్ అంతా వాళ్ళ అప్లికేషన్ ఫామ్స్ ఫిలప్ చేసిన తర్వాతనే దత్తత అనే ప్రక్రియ ముందుకు కొనసాగుతుంది. అలాంటిది ఒక పిల్లల్ని కనడానికి ఒక ఆవిడని తీసుకొని వచ్చి పిల్లల్ని కనేసిన తర్వాత నేను తీసుకుంటాను దత్తత అనే అధికారం ఎందుకుంది మీకు అంటే కేవలము నేను మొదటి భార్యను కదా అనే ఒకటే తప్ప మిగతా మీకు ఏ అధికారాలు కూడా ఇక్కడ లేవు. ఏది ఏమైనా కూడా లివ్ ఇన్ రిలేషన్ అనుకున్నా కూడా 11 సంవత్సరాలు ఆయనతోటి కాపురం చేసింది ఆవిడ. పిల్లల్ని కన్న తర్వాత మీరు మీ బాధ్యతల్ని మర్చిపోయి 3 సంవత్సరాల నుంచి వేరేగా ఉంటున్నారు. 3 సంవత్సరాల నుంచి ఒకటి వినండి, మొత్తం నేనే పెట్టిన మేడం. ఇప్పుడు నేనే వేసిన మేడం. మీరు కలిసి ఉండట్లేదు కలిసి ఉండట్లేదు. ఆమె టార్చర్ పెట్టినా మీరేం కంప్లైంట్ ఇచ్చే రైట్ లేదు, మీకు లేదు, మీకు రైట్ లేదయ్యా. ఎందుకంటే ఆమె మీ భార్య కాదు. భార్య కాదు, మీకు ఫస్ట్ భార్య ఉండగా రెండో పెళ్లి చేసుకుంటే ఆమె భార్య కిందకి రాదు. ఆమె తప్పు చేసింది, నేను తప్పు చేసిన. అందుకని తప్పు చేసిన వాళ్ళకి న్యాయపరంగా రైట్స్ ఉండవు. గంటల తరబడి మాట్లాడు. రోజుకి దాదాపు 10 సార్లు ఫోన్లు ఉంటాయండి వీళ్ళకి. ఫోన్ చేస్తున్నాడని నువ్వు అక్కడ ముందు అంటగట్టేసుకున్నావు? అంటగట్టలేదండి అసలు. ఆ విషయం అప్పుడు కూడా నేను అంటగట్టలేదండి. నేను చూడలేదు. నా కళ్ళతో చూడండి ఏది నేను నమ్మనండి. ఇది అయిపోయిన తర్వాత తిన్నగా విజయవాడ వెళ్ళిపోయామండి. ఈ అమ్మాయికి 500 అండి, 500. రాజు అని ఎవరో కాదండి, మా అక్క వాళ్ళ ఆయన వాళ్ళ బామ్మరిది. ఆ అబ్బాయి 500 కోసం వెళ్ళిందంటండి ఈ అమ్మాయి. అంటే ఎలాంటి 500 రూపాయలు మీ ఆవిడకి ఇచ్చి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. రెడ్ హ్యాండెడ్గా అందరు చూశారు. ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తాం, అక్కడ ఉన్న వాళ్ళు అందరూ చూశారు. నువ్వు చూసావా? అక్కడ ఉన్న వాళ్ళు అందరూ చెప్పారు. నువ్వు చూసావా? వాడు కూడా కాదన్నా, చూసావా? నేను చూడలేదండి. అయితేనండి నేను చూడలేదు. మా బంధువులు కూడా చెప్పింది వాళ్ళ ఆవిడ ఆ అబ్బాయి చెప్పారు. మళ్ళీ వీళ్ళకేదో గొడవ వచ్చింది. మాకు గొడవ వస్తే మా చెల్లి ఉండి అరే నీ పిల్లని నువ్వు వెనకేసుకొచ్చుకుంటున్నావు, నీ పిల్లని చేసిన పని తెలిస్తే నువ్వు ఊరేసుకొని చచ్చిపోతావురా నువ్వు అంది. అసలు నా పిల్లం చేసిన తప్పేంటి అదే నాకు ఇప్పుడు ఈ క్షణంలో ఇక్కడ తేలాల్సింది మ్యాటర్. నిరూపిస్తాపా అన్న. నిరూపిస్తానంటే నైట్ 2 అండి. ఇది
నైట్ 1 గంట 1:30 2 అయింది. ఈ ప్రాంతంలోనే అందరం కలిసి నేను నిరూపిస్తాప ఎవరు ఏం జరిగిందని అడిగా. అందరం ముందర ఈ అమ్మాయి కూడా ఉందండి. వెళ్ళి మా బావాళ్ళ చెల్లెలే. మా బావ వెళ్ళి తలుపు కొట్టాడు. గేటు కొట్టి ఏంట్రా అంటే అంటే పెట్టమని ఇట్లా అనుకుందండి అంటే అవును ఇప్పుడు ఏంట్రా పెద్ద గోల్ చేస్తున్నారండి పెద్ద విషయం చేస్తున్నారండి మీరు. అది దానికి డబ్బులు కావాలనుకుని నా మొగుడు దులుపుకున్నాడు వెళ్ళిపోయింది. ఇంకేంటి ఈ అమ్మాయి తప్పుగా లేకపోతే నేను ఎందుకు అసలు ఏంటి నా మీద కావాలని ఎందుకు నిందేస్తున్నారు మీరు అని గట్టిగా నిలదీసి అడగాలండి. ఈ అమ్మాయి అయిపోయిన తర్వాత ఈ అమ్మాయి నా మీద గొడవ పెట్టుకుని అడ్డోటి వెళ్ళిపోయిందండి. ఈ అమ్మాయి ఖాతా కిరాయి అండి. ఇప్పుడు ఖాతా కిరాయిలు అన్న తర్వాత ఆటో వేసిన తర్వాత ఎంతోమంది ఎక్కి ఎంతోమంది దిగుతారు. వాళ్ళందరినీ నువ్వు పోతున్నట్టు వాళ్ళు ఊరుకుంటారండి. ఖాతా కిరాయి ఆడినారు రోజు తీసుకెళ్తానండి. ఒక్క అమ్మాయి కాదండి 5 వస్తారు మొత్తం. వాళ్ళు రోజుకు 100 రూపాయలు ఇస్తారు. ఆడినారు గేట్ దగ్గర తీస్తే అది రోజు దించేవాడిని అండి. రోజు దించేవాడిని అయితే ఒక అమ్మాయికి నాకు అక్రమ సంబంధం కట్టింది. సరే అని చెప్పి ఈ అమ్మాయిలు స్టేషన్లో కేసు పెట్టింది. సరేరా బాబు ఇంకా నుండి నీ పిల్లల్ని నువ్వు శుభ్రంగా చూసుకోండి. నా పిల్లల్ని నేను ఎప్పుడు శుభ్రంగా చూసుకుంటానండి. నా పిల్లల్ని ఎప్పుడు నేను పోగొట్టుకోలేను. నా పిల్లలు నేను శుభ్రంగా అరే నువ్వు శుభ్రంగా చూసుకోకపోతే కనుక ఈ అమ్మాయి ఈసారి వచ్చి కంప్లైంట్ ఇచ్చిందంటే కనుక ఈ అమ్మాయి నేను తీసుకొచ్చి ఆన్లైన్ జైలు చేస్తాను. సరే మీ ఇష్టం సార్ ఈసారి కంప్లైంట్ ఇస్తే ఆ పని చేయండి నన్ను అన్నానండి. అనేది ఇద్దరు సర్దు మంచారు పంపించారండి ఇంటికి. ఈ అమ్మాయి ఏం చేసిందంటే అండి నా బండి కాగితాలు నా లైసెన్స్ కార్డు నా ఆధార్ కార్డు నా రేషన్ కార్డు మొత్తం తీసుకొని వెళ్ళిపోయిందండి. పిల్ల వినాయకుడు పండుగ వచ్చిందండి. పిల్లని పిలిపించి అక్కడికి పిల్లని తెచ్చుకున్నారు మా నాన్న వాళ్ళు. మా పెద్దమ్మ మా నాన్న పిల్లని చేశారండి. బట్టలు కొనేద్దాం పిల్లకి అనండి. పిల్ల వచ్చిందండి. పిల్ల వచ్చి వెనకాల ఆటోలో కూర్చొని నాన్న రఘు అని కుర్రోడు ఒకడు వస్తున్నాడు ఇంటికి. అదేంటమ్మా అన్న అంటే వస్తున్నాడు కొడుతున్నాడు. అమ్మను కూడా కొట్టాడు 2 సార్లు. అసలు మీ అమ్మను వాడెవడో వచ్చి కొట్టడం ఏంటి అసలు వాడెవడంటే ఒకసారి కదా చాలా సార్లు వచ్చాడు. లైన్లో ఉన్నానా నానా సాంబశ్రావు కూతురు ఒకసారి పిలిపించండి. ఆ కొడుకును కూడా పిలిపించండి ఒకసారి అర్జెంటుగా. నాన్న ఒకసారి అడుగుతూ నువ్వు మీ డాడీ దగ్గరికి వెళ్ళి రఘు అనేవాడు పద్దాక మన ఇంటికి వస్తున్నాడు అమ్మను కూడా కొట్టాడు అని డాడీ చెప్పాడు. అది నిజమా అబద్ధమా? నువ్వు చెప్పావా మీ డాడీతో? చెప్పలేదు సార్. నిజంగా చెప్పలేదా? చెప్పలేదు సార్. డాడీ అబద్ధం ఆడుతున్నాడు. అవును సార్. నిజంగానా? నిజంగా. ఇక్కడే కూర్చో సాంబశ్రావు. అమ్మ మీ ఇద్దరు వెళ్ళిపోండి నాన్న వెళ్ళిపోండి మీ ఇద్దరు. నువ్వు విన్నావు మీ అమ్మాయిని స్పష్టంగా అడిగా. అమ్మా నువ్వు డాడీ దగ్గరికి వెళ్ళి ఆటోలో కూర్చొని డాడీ రఘు అనేవాడు ఎవరు మన ఇంటికి వస్తున్నాడు ఎక్కువ వస్తున్నాడు మమ్మీని కూడా ఒకసారి కొట్టాడు అని నువ్వు చెప్పావు. అబద్ధం సార్. నేను అనలా. నీ వదిన ఏదో ఉందని నిన్ను తిట్టిందని ద్వేషంతో ఆ కాపురాలు చెడగొట్టేలా ఉన్నావు. 10-20 ఏంటి సార్ ఆ మాటలు ఏంటి సార్? నా 5 అన్నాల దగ్గర పెడతానని అడిగితాం ఏంటి సార్? నేను అనలేనా? ఈ గెటప్లో ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యేలో దండ ఎందుకు ఇవ్వన్నా? 1 year నుంచి ఇంట్లో ఎందుకు ఉంచుకున్నా? నీ తప్పు కాదా? రాజు దగ్గర ఉంటే నువ్వు నేను గొడవ పడితే పద్మ వచ్చి బుజ్జిని పిలుచుకొచ్చిందంటగా. కానీ మీరు అబద్ధం అని ఆ అమ్మాయి మాట మీరు నమ్ముతున్నారు. నా మాట ఎందుకు వింటారు సార్? నా మాట ఏమైనా మీరు అన్నారా ఏంటి? నేను తప్పు చేసేదాన్ని అయితే ఇప్పుడు నా మొగుడిని వదిలేసి సంవత్సరం అవుతుంది. ఎవరో ఒకరు బతకాలి కదా సార్. నా మొగుడే కావాలని నేను ఎందుకు పోరాడాలి? ఏ సైజు గారా? ఏ సైజు గారమ్మా? ఈ సైజు గారా? ఈ సైజు బద్దె తీసుకొని ఉమ్ముస్తావేంట్రా?